వెల్కమ్ టు ద సుధారాణి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మూవీ గురించి, ఏ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటామో తెలుసా ఫ్రెండ్స్? బాలకృష్ణ గారి మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. డాకు మహారాజు మూవీ గురించి మాట్లాడుకుందాం. బెనిఫిట్ షోకి వెళ్ళి మూవీ చూశాను ఫ్రెండ్స్. ఆ మూవీ రివ్యూ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ మూవీలో కంటెంట్ వచ్చేసి ఒకటి సింపుల్ లాజిక్ పాయింట్, సింపుల్ కంటెంట్, సింగిల్ లైన్ ఏంటంటే వాటర్ కోసం యుద్ధం ఫ్రెండ్స్. ఈ మూవీకి బలం వచ్చేసి బాలకృష్ణ గారి యాక్టింగ్. ఎక్కువగా చెప్పాలంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ మూవీకి ఉండదు ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు అంటే మాత్రం ఊపు వచ్చిద్దేమో తమన్కి అయితే తెలియదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం ఫ్రెండ్స్, మహా అద్భుతం. ఆ సినిమా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సాంగ్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అలాగే బాలకృష్ణ గారి ఎంట్రీ అప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎలివేషన్స్ ఒక అద్భుతంగా తీశారు బాబీ డాల్ గారు. సెకండ్ హాఫ్లో కూడా ఎలివేషన్స్ బాగుంది. బట్ ఈ సినిమాకి వచ్చి మైనస్ వల్ల క్లైమాక్స్ దగ్గర కొంచెం చిన్న ల్యాగ్ జరిగింది ఫ్రెండ్స్. చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కూడా చిన్న ల్యాగ్ అని అనిపించింది ఈ డాకు మహారాజ్ మూవీలో. సాంగ్స్కి అయితే మాత్రం సూపర్. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సాంగ్లో బాలకృష్ణ గారి యాక్టింగ్, డ్యాన్స్కి ఆల్రెడీ 2 రోజులు జరుగుతుంది. ఆ సాంగ్ మినహాయించి మిగతా సాంగ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా చేశారు తమన్ గారు. దయచేసి ఎవరైనా మీరు ఏదో నెగిటివ్గా చెప్పారు మాత్రం మీరు వినవద్దు ఆ మాటలు. మీరు డైరెక్ట్గా మూవీకి వెళ్ళి చూడండి. సినిమా అయితే అద్భుతంగా ఉంది. నాకు మూవీ నాలుగు తక్కువే ఫ్రెండ్స్, బట్ నేను చూసిన దాన్ని బట్టి చెబుతున్నాను. మూవీ అయితే మహా అద్భుతంగా ఉంది. బాలకృష్ణ గారు మాస్ క్యారెక్టర్లో మళ్ళా మనందరినీ మెప్పించారు. ఈ ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారికి మరో విజయం అని నేను చెబుతున్నాను వీడియో ద్వారా. ఫ్రెండ్స్, మీరు మాత్రం సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. ఎటువంటి రివ్యూస్ చూడొద్దు. దయచేసి మూవీ చూసి మీరు మాత్రం నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మూవీ మాత్రం కన్ఫామ్గా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.